నమస్తే. ఈ రోజుల్లో 30, 40 సంవత్సరాలు రాగానే మోకాళ్ళ నొప్పులని, బీపీ, షుగర్‌లని మొత్తం అనారోగ్యానికి గురయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు? చాలా చక్కటి ప్రశ్న వేశారు ప్రేక్షకులకి. ఇక్కడ ఆహార విహారాలు గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ, హెడేకులు గానీ ఎందుకొస్తున్నాయంటే, ఒకటి దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే, మనము ఉదాహరణకి ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఛార్జ్ పెడతాం. ఛార్జ్ పెట్టిన తర్వాత అది ఛార్జ్ సాయంత్రం 1 డే ఉండాలి, 2 డేస్ కూడా ఉంటది లెక్క ప్రకారం కాదు. సరిగ్గా వాడుకుంటే, ఫోన్లకు మాత్రం వాడుకుంటే. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగా వీడియోలు చూస్తున్నాం అనుకో, నెట్ ఓపెన్ చేసేసి అది 2-3 గంటలు 4 గంటలకే ఛార్జ్ అయిపోతుంది. క్లియర్గా తెలుస్తుంది మనకు. అది సాయంత్రం వాడుకునే మధ్యలోనే అయిపోయి మళ్ళీ ఛార్జ్ పెడుతున్నాం, మళ్ళీ ఇది అవుతుంది. ఇక్కడ ఏందంటే దానికి ఉదాహరణ ఏంటంటే, మనం రాత్రి నిద్రపోయిన తర్వాత మన బాడీ ఛార్జ్ అవుతుంది. మన ఛార్జ్ అయిన బాడీని సాయంత్రం వరకు వాడుకోవాలి వాస్తవానికి. ఎందుకంటే బాడీ ఎనర్జీ వచ్చి ఒక ఎనర్జీ ఉంటుంది బాడీలో. ఆ ఎనర్జీ ఎప్పటి వరకు వాడుకోవాలి? భగవంతుడు పెట్టిన నిర్ణయం ఏంటంటే రాత్రి వరకు వాడుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్ వీడియోలు చూస్తే ఎట్లా ఛార్జ్ దిగిపోతుందో అట్లా ఆలోచన రహితమైపోయి ఆలోచన బాగా మెంటల్ ఎఫెక్ట్గా ఇది కాలేదు అది కాలేదు అనే భావంతో ఎప్పుడు నిరంతరము ఆ మనసును ఉరికిపిస్తున్నారు, రైడింగ్ చేస్తున్నాడు అన్నట్టు. ఆ రైడింగ్ చేసేటప్పుడు ఆ వేడిలో ఏమవుతుందంటే ఈ ఛార్జ్ అంతా దిగిపోతుంది, బాడీ ఛార్జ్. ఇది సాయంత్రము ఛార్జ్ జరగాలి కదా, ఆ సాయంత్రం జరగకుండా ఈ మధ్యాహ్నం వరకే అవుతుంది. మధ్యాహ్నం వరకు అయిపోతుంది కాబట్టి ఆ ఛార్జ్ ఎనర్జీ బాడీలో పండుకున్నది చాలా మటుకు దిగిపోయింది కాబట్టి అది లో ఛార్జ్ అయిపోయింది. లో ఛార్జ్ అయిపోయినప్పుడు సాయంత్రం కాగానే ఏమవుతుంది, బాడీలో ఛార్జ్ లేదు, ఎనర్జీ లేదు కాబట్టి అప్పుడు ఈ సూక్ష్మ కణాలకు కూడా అందలేక ఈ హెడేక్ రావటము, మోకాళ్ళ నొప్పులు రావటము, ఈ అస్తవ్యస్తంగా నీరసంగా ఉండటం జరుగుతుంది ప్రతి మనిషికి. కేవలము మనం పండుకున్నటువంటి ఛార్జ్ అయినటువంటిది మన మనసుతోటి ఎక్కువ వాడుకొని ఆ ఛార్జ్ దిగిపోయి సాయంత్రం కల్లానే వీడు అస్తవ్యస్తంగా మారుతున్నాడు. దానివల్లనే మోకాళ్ళ నొప్పులు, ఈ బీపీలు, షుగర్లు ఏంటంటే దానికి సరిపోకనే, దాని ఎనర్జీ సరిపోకనే ఇవన్నీ రావటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మనకు ఎనర్జీ రావాలంటే కొంత మార్పు తేవాలి దాంట్లో. మార్పు ఎలాంటి మార్పు అంటే, మనం పండుకున్నటువంటి ఛార్జీని ఎక్కువ మనసును ఉరికియకుండా, దాన్ని ఎక్కువ ఆలోచించకుండా, మనకి ఏది కావాలో అదే విధంగా ఆలోచించుకుంటూ మనం సాయంత్రం వరకు దాన్ని జాగ్రత్తగా వాడుకొని, అందులో సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని కొంచెం ధ్యానం కూడా అలవాటు చేసుకుంటే ఛార్జ్ అవుతుంది. ధ్యానం ఇప్పుడు మనము సెల్ ఫోను ఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ పెడితే ఏ విధంగా అవుతుందో, మనం వాడుకున్నప్పుడు కూడా ఆలోచన చేస్తే కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఛార్జ్ అవుతుంటుంది అన్నట్టు. ధ్యానం అంటే అదే. ధ్యానం అంటే ఆలోచన, కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉన్నామనుకో బాడీ ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంటుంది. అంటే నిద్రపోయినటువంటి ఫలితం వస్తుంది ఇక్కడ. కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటేనే మానసికంగా పవర్ వస్తుంది. నిద్రపోయినప్పుడు శారీరకంగా పవర్ వస్తుంది. ఈ 2 పవర్లు మనిషికి పెరిగినప్పుడు ఇంకా లోపట అనేది అస్తవ్యస్తం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. మన శరీరం కూడా నిటారుగా ఉంటుంది. అసలు మోకాళ్ళ నొప్పులు కానీ, హెడేక్ కానీ ఏమి ఉండవు అసలుకి. వాస్తవానికి నన్నే చూసుకుంటే 20 సంవత్సరాల సంది నెత్తి నొప్పి అంటే నాకు తెలియలేదు. గతంలో నాకు అన్ని పార్శ్వ నొప్పి అవి అన్నీ ఉండేటి. 20 సంవత్సరాలు అవుతుంది. తలనొప్పి కానీ, ఎంత సర్ది తలనొప్పి కానీ, జ్వరం కానీ పెద్ద తెలియటం లేదు. అసలు కడుపు నొప్పి అసలు తెలియటం నవ్వుతున్న చాలామంది ప్రాబ్లం ఉందంటే ఎందుకు వస్తుంది వీళ్ళకి ప్రాబ్లమ్స్? వాళ్ళే క్రియేట్ చేసుకుంటుర్రు. ప్రాబ్లమ్స్ అనేది బయట నుండి రావటం లేదు. నీ మనసును నువ్వు పరిగెట్టిస్తున్నావు, దాన్ని అస్తవ్యస్తం చేస్తున్నావు. దాంట్లో అన్నీ ఫీడ్ చేసి ఇట్లనే ఉండాలని దాన్ని బరువు చేస్తున్నావు కాబట్టి అన్నీ అస్తవ్యస్తంగా అయిపోయి హెడేకులు ఇవన్నీ జరుగుతాయి. కేవలం హెడేక్ పోవాలంటే మనం ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండి, అవసరం నిమిత్తం మాట్లాడి, అన్ని పనులు చేసుకుంటూ కూడా ప్రశాంతంగా ఉండి, సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని నిశ్చలంగా ఉంటే మన బాడీ ఛార్జ్ అవుతుంది, మానసికంగా ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మానసికంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి సంబంధించింది అది కూడా ఫుల్ వైట్ అవుతుంది. ఎట్లెట్లా వైట్ అవుతుందో అట్లా మనకు ఆ ఎనర్జీ వస్తుందన్నట్టు. ఇన్నర్ ఎనర్జీ వస్తుంది. శరీరము ఎనర్జీ పండుకున్న తర్వాత వస్తుంది. ఇప్పుడు నేనున్నాను అది అయిందనుకో ఊరికే కళ్ళు మూసుకుంటే చాలు, ఒక క్వార్టర్ బాటిల్ తాగినంత నిశ వస్తుంది నాకు. అంటే ఆ నిశ అంటే ఏంది, ఒక మత్తు అన్నట్టు, యోగ మత్తు అంటారు దాన్ని. ఆ మత్తుతోటి ఇంకా నీకు లోపట ఉన్నటువంటి రుగ్మతులు అన్నీ మాయమైపోతాయి. అసలు ప్రశాంత శరీరం అనేది నిటారుగా ఉంటుంది. అసలు మనం
ఎడ్డాకులు ఇవన్నీ పోవాలంటే కేవలము ధ్యానం వల్ల పోతాయి. ధ్యానం కూడా పర్ఫెక్ట్ చేయాలి. ఆలోచన రహితమై నిశ్చలంగా ఉంటే ఏ నొప్పులు, ఏ జబ్బులు ఉండయి. జబ్బులు మోకాళ్ళ నొప్పులు కుంటుకుంటూ పోతుర్రంటే వాళ్ళు ఎక్కువ ఆలోచన చేస్తున్నారు, అస్తవ్యస్తంగా ఉంటుర్రని అర్థం అది. దాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బాధలు ఎందుకు పడాలి, నిశ్చలంగా ధ్యానం చేసుకొని పెద్దల దగ్గర అనుసరించి ఆ భగవద్గీత చదవటము, పూజలు, పునస్కారాలు, ధర్మాలు ఆచరిస్తే ఆటోమేటిక్‌గా నీ మోకాలు నొప్పులు, హెడేకులు అన్నీ పోతాయని ఈ సందర్భంగా తెలుపుతున్నాను.